అందరికీ నమస్కారం. మిత్రులారా, బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ మనం రకరకాలు ట్రై చేస్తుంటాం కదా! దాంట్లో అందరికీ మనకు తెలిసింది రాగి జావ. రాగి జావ, రాగి అంబలి అవి ఎలా తీసుకోవాలి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. రాగి జావ కొంతమందికి పడదు. అది తీసుకుంటే హీట్ కావడం ఉంటుంది. కొంతమందికి అలర్జిక్ టెండెన్సీ కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేసేటువంటి ఇంకొక కాంపౌండ్ వచ్చి ఐటెమ్ జొన్నలు. జొన్న అంబలి. జొన్నని జావ లెక్క కూడా చేసుకోవచ్చు దాన్ని. అంటే జొన్న రవ్వ తీసుకొని దాంతో జావ చేసుకోవచ్చు. లేదా దాన్ని రాగి లెక్కే చేసుకోవచ్చు. ముందు రోజు ఉడకబెట్టేసి, జావ చేసి, దాన్ని పులియబెట్టి కూడా తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో యూజువల్‌గా ఎవరికీ అలర్జీ అనేది రాదు. ఎందుకంటే మనం రైసు ఎలా వాడతామో, అలాగే ఈ జొన్నలు కూడా అలాగే పనిచేస్తాయి. సీరియల్ కంటెంట్ అది. దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ వాల్యూ వస్తుంది. అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6 ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్ ఉంటుంది, కొంచెం ఫ్యాట్ ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సినటువంటి ఈ ఫాస్ఫరస్, మెగ్నీషియం, అలాగే జింక్, సెలీనియం ఇటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అందుకే ఆ రోజుల్లో మామూలుగా తినాలంటే అన్నం తినేసేవాళ్ళు. ఎప్పుడైనా సరే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. మనకు ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకుండా ఉండాలి అంటే పాత రోజుల్లో జొన్న అంబలే తినేవాళ్ళు. జొన్న రొట్టెలు, జొన్న అంబలి, జొన్న జావ ఇవి తీసుకునేవాళ్ళు. ఎందుకంటే జొన్నలు అంత అద్భుతంగా పనిచేస్తాయి. జొన్నలకున్నటువంటి ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుంటే అస్సలు వదలరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే జొన్నల్లో బేసికల్‌గా ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ ఫినోలిక్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్పి ఉంటుంది మన బాడీలో. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. మనం తినే ఫుడ్ వల్ల, ప్లస్ పీల్చే గాలి వల్ల, తాగేటువంటి నీళ్ళ వల్ల కొన్ని ఆక్సిడేషన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి బాడీలో. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకి మైగ్రేన్ హెడేక్స్ రావడం, బీపీలు పెరగడాలు, షుగర్లు పెరగడాలు, అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడాలు ఇటువంటివన్నీ జరుగుతాయి. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, రొమాటిక్ పెయిన్స్ ఇటువంటివన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించగలిగే కెపాసిటీ జొన్నలో ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకొకసారి తీసుకుంటే చాలది. అలాగే డయాబెటిస్. ఈ డయాబెటిస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు రైసు తినే అలవాటు ఉంది మనకు. రైస్ తినకపోతే బ్రౌన్ రైస్ తినండి అని చెప్తాం. ఎటు తిన్నా గాని రైస్ ఎందుకంటే బేసికల్‌గా దాంట్లో మనకు వైట్ రైసే లోపల ఉంటుంది. పైన కొంచెం పొట్టొస్తుంది. అంతే. అంతవరకే. కానీ దాన్ని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు బానే ఉంటాయి. కాబట్టి ఈ రైస్‌ని ఏ ఫార్మ్‌లో తీసుకున్నా గాని తొందరగా డైజెస్ట్ అవుతుందని మనం చెప్పుకుంటాం. కాబట్టి రైస్ కాకుండా మనం జొన్నలకి ఎక్కువ వెళ్ళామనుకోండి స్లోగా డైజెస్ట్ అవుతుంది. అదేం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్‌ని ఫాస్ట్‌గా డైజెస్ట్ చేసేసి దాన్ని షుగర్‌గా మార్చేటువంటి ఎంజైమాటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌కి ఇది స్లో చేస్తుంది దాన్ని. దానివల్ల మీరు ఫుడ్ తీసుకున్నా గానీ మీకు బాడీలో తొందరగా షుగర్ లెవెల్స్ పెరగవు. ఎందుకంటే రైస్ తీసుకుంటే దాంట్లో ఆర్సెనిక్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. అది ఎలా తీసుకున్నా ఒకటే వైట్ రైస్ తీసుకున్నా, బ్రౌన్ రైస్ తీసుకున్నా, రెడ్ రైస్ తీసుకున్నా, బ్లాక్ రైస్ తీసుకున్నా ఏదైనా సరే లోపల ఉండేది ఆర్సెనిక్కే. దానివల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారవుతూ ఉంటుంది. అందుకని షుగర్ లెవెల్స్ పడిపోవు. అందుకని రైస్ మానేయండి అని చెప్తాం. అటువంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ జవర్. ఇదే జొన్నలు. జొన్నలు తీసుకుంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్. ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ గురించి చాలా కంగారు పడిపోతూ ఉంటాం మనం. దాని బ్లాకేజ్ అవుతూ ఉంటుంది. ప్లస్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయని చెప్పి కంగారు పడుతుంటాం కదా! ఆ కొలెస్ట్రాల్‌కి అగ్నెట్‌గా పనిచేసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది. దీంట్లో ఉండేటువంటి ఫినోలిక్ యాసిడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కొలెస్ట్రాల్ సింథసిస్‌ని స్లో చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్‌ని బర్న్ చేసి బయటకి పంపించేటువంటి కెపాసిటీ ఉంటుంది. అలాగే బ్లడ్ వెసల్స్ వాల్స్‌కి ఇది అటాచ్ కాకుండా చేసేటువంటి కెపాసిటీ దానికుంటుంది. కాబట్టి ఇది టానిన్స్ అని చెప్పి దాంట్లో ఉంటాయి. దానివల్ల జరిగేటువంటి బెనిఫిట్ ఇది. అందుకని కొలెస్ట్రాల్ గురించి భయపడేవాళ్ళు టాబ్లెట్లు వాడేదానికన్నా కూడా ఈ జొన్నలు తీసుకోవడం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అలాగే వెయిట్ రిడక్షన్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రకరకాల డైట్‌లు చేస్తారు. కొంతకాలమే చేస్తారు. ఏదో క్లెన్సింగ్ డైట్, మోనో డైట్ ఏవో ఒకటి చేసుకుంటారు.
అవి చేసుకొని ఎక్కువ రోజులు చేయలేరు. మళ్ళీ రైస్‌కి రావాల్సిందే. ఆ రైస్ కన్నా కూడా జొన్నల మీద వెళ్లారనుకోండి, ముందే మనం చెప్పుకున్నాం దీంట్లో టానిన్ ఉంటాయి. ఆ టానిన్ చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి. స్లోగా డైజెస్ట్ కావడం వల్ల కొంచెం తిన్నా గాని మీకు ఆకలనేది చాలా కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కువ క్రేవింగ్ ఉండదు. ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు కూడా ఆ స్టామినా కూడా మీకుంటుంది. దాంతో మీకు ఫ్యాట్ బర్నింగ్ కూడా బాగవుతుంది. వెయిట్ లాస్ బాగవుతుంది. దీంట్లో వెయిట్ లాస్ కన్నా కూడా ఫాస్ట్‌గా బాడీ షేప్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి, ఈ జొన్న జావ మీద మీరు డిపెండ్ కావడం వల్ల వెయిట్ లాస్ బావుంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ భయపడేది క్యాన్సర్స్. మీరు జొన్నలు తినండి. ఈ జొన్న జావ తాగండి. పొద్దున్న లేవంగానే జొన్న జావ తాగాలండి. దీన్ని తాగితే ఆ రోజుకి మీకు క్యాన్సర్ రాదు. అంత గ్యారంటీ పనిచేస్తుందిది. ఎందుకంటే దీంట్లో డీఏసీ అని చెప్పి 3 డీఏసీ అని చెప్పి ఒకటుంటుంది. అది గ్రోత్ ఫ్యాక్టర్ మీద పనిచేస్తుంది. అంటే క్యాన్సర్ సెల్స్ వచ్చినవి మళ్ళీ రకరకాల సెల్స్ లాగా మల్టిపుల్ అయిపోయి పెద్దగా కాకుండా చూసేటువంటి కెపాసిటీ, దాని గ్రోత్‌ని స్టాప్ చేసేటువంటి కెపాసిటీ దీనికుంది. ఒక రీసెంట్‌గా జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం వర్జీనియా యూనివర్సిటీ అనుకుంటా వాళ్ళు చేశారు. క్యాన్సర్‌తో సఫర్ అయ్యేవాళ్ళు జొన్న జావ, జొన్న అంబలి, జొన్న దోస, జొన్న ఇడ్లీ, అలాగే జొన్న రొట్టె, జొన్న అన్నము. కేవలం జొన్ననే తీసుకోవాలి. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు జొన్నలతో చేసింది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే 6-8 మంత్స్‌లో వాళ్ళ స్టేజ్ మారింది. థర్డ్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ అలా రావడం జరిగింది అని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ చెప్తుంది. కాబట్టి మనకు అలవాటు కాబట్టి, జొన్నలే కదా ఏముంది మనకు తెలుసు కాబట్టి. కానీ దాని వాల్యూ తెలియక వదిలేస్తాం. మనం బయట యూరోపియన్ కంట్రీస్‌లో జొన్నలు ఇవన్నీ తెలీదు. వాళ్ళు అపురూపంగా తింటున్నారు. ఒక మెడిసిన్ లెక్క తింటున్నారు. అందుకే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. మనకి రిజల్ట్ రావట్లేదు. కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేవగానే జొన్న తాగండి. మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు. ప్లస్ ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా పారిపోతాయి. అంత అద్భుతంగా పనిచేసేటువంటిది ఇది. కాబట్టి పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి జొన్న జావ నాకు కూడా పెట్టాలి మీ ఇంటికొస్తే. సరేనా? అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్‌లో ఉన్నటువంటి మొయినాబాద్ దగ్గర ఉండేటువంటి మన హాస్పిటల్‌కి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.